గూడూరుని జిల్లా చేయాలి. 14వ రోజుకి చేరుకున్న జేఏసీ రిలే దీక్షలు. రిలే దీక్షకు మద్దతు తెలిపిన గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. గూడూరు పట్టణంలోని స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద గూడూరుని జిల్లా చేయాలని, లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు జిల్లా సాధన సమితి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీల ఆధ్వర్యంలో గత 14 రోజుల నుండి రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు దీక్షలకు గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మద్దతు తెలిపారు. జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి గూడూరు ప్రజల ఐక్యత. జిందాబాద్ జేఏసీ. జిందాబాద్. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి గూడూరు ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి. 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 నమస్కారం. గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత 15 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు వివిధ పార్టీలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, అందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ తమ సహాయ సహకారాన్ని అందించారు. అదేవిధంగా ఈ నెల 23వ తేదీన జరిగే బంధుని గూడూరు పట్టణ ప్రజలు 1,00,000 మంది ఉన్నారు. కనీసం 20,000 మంది వచ్చి రోడ్డు మీద నిలబడి తమ వాణిని రాజధాని వరకు వినిపించాలని కోరుకుంటున్నాను. గూడూరు జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో గత 14 రోజులుగా గూడూరులో రిలే నిరాహార దీక్షలు సాగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం విచారకరం. అదేవిధంగా ఈ జేఏసీకి గూడూరు పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ మూకుమ్మడిగా ఒక పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది. మన జిల్లా సాధన కోసం ఇదే మంచి తరుణం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గూడూరు జిల్లా చేసేందుకు ఉద్యమించాలని మనసారా కోరుకుంటున్నాను. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటానికి అందరి మద్దతు అవసరం. దీని పోరాటాన్ని మరింత ఉధృతం చేసి గూడూరు జిల్లా సాధన కోసం ప్రయత్నించాలని కోరుకుంటూ సమర్థిస్తున్నాను. గూడూరును జిల్లా చేయాలన్న ఆకాంక్షతో జేఏసీ ఆధ్వర్యంలో గత 14 రోజులుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు అసోసియేషన్లు, కుల సంఘాలు అయితేనేమి, అందరూ కూడా విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ దీనిలో కీలక పాత్ర పోషించింది. అలాగే విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. గూడూరును తిరుపతి జిల్లా నుంచి తీసివేసి నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్తో ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క డిమాండ్ను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నప్పుడు అందరికీ ఇబ్బంది లేకుండా ఉండింది. తిరుపతి జిల్లాలో కలిగిన తర్వాత ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తే ప్రజలు రాబోయే రోజుల్లో కొంత ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఏదైతే ప్రధానమైన డిమాండ్ నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్ని ప్రభుత్వం గుర్తించి నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ 25తో ముగుస్తుంది. నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ ఉపసంఘ భేటీలో నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా గూడూరుని కలిపి ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. జిల్లా సాధన కోసం గత 14 రోజుల నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమంలో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్షల్లో 14వ రోజు గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంఘీభావం తెలుపుతూ పాల్గొనడం జరిగింది. గతంలో ప్రభుత్వం గూడూరు ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకుండానే నెల్లూరు జిల్లా నుంచి గూడూరును వేరు చేసి అన్యాయం చేసింది. ఆ నేపథ్యంలోనే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఒక హామీ ఇచ్చి
తాము అధికారంలోకి వస్తే ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలో తిరిగి కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. గూడూరు ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక పిడుగు లాంటి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు గూడూరుని తిరుపతి జిల్లాలోనే కొనసాగించే విధంగా మంత్రివర్గం ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వడం విచారకరం. ఈ నేపథ్యంలోనే గూడూరు ప్రజల ఆకాంక్షని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మొదటగా ఒక సమావేశాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులైనటువంటి తిరువేళ సునీల్ కుమార్ గారు, జమాల్ భాయ్ గారు గూడూరు శాంతి మందిర్లో ఏర్పాటు చేయడం, ఆ సమావేశం అందరి అభిప్రాయాలతో ఒక ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఈరోజు గూడూరులో జేఏసీ దశరథరామరెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ముఖ్యమైనటువంటి బాధ్యతని ఈ ఉద్యమంలో వహిస్తూ ముందుకు సాగుతూ ఉంది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులైనటువంటి ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముఖ్య భూమిక పోషిస్తారు. ఈ గూడూరు కేంద్రంగా గూడూరులో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరూ కూడా గూడూరు ప్రజల ఆలోచన ఏది, వారి యొక్క ఆకాంక్ష ఏందనేది తెలుసు. అందుకే ఈ ఉద్యమంలో మేము కూడా ముఖ్య భూమిక ఈరోజు పోషిస్తూ గూడూరు ప్రజల ఆకాంక్షని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు కూడా ఈ ఉద్యమంలో ఇంత ఉధృతంగా పాల్గొంటున్నారంటే ప్రజలు ఏ విధమైన ఆలోచనతో ఉన్నారనేది ప్రభుత్వం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ గూడూరు జిల్లా సాధన సమితి కమిటీకి మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అలాగే గూడూరుని జిల్లా చేయాలని ఇది దగ్గరగా 14వ రోజు దీక్ష కూర్చుంటున్నారు. ఇదే విధంగా కొనసాగి పై సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ వెళ్ళుంది. కానీ ఆయన ఎందుకు స్పందించడం లేదో ఏమో తెలీదు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఆయన పుట్టినరోజు నాడు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాను అని ఆయన మాటిచ్చాడు. కానీ ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాడో అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే తెలియాలి. లేదా ఇప్పుడు ముఖ్యం దీనికి ఈ యొక్క శిబిరాన్ని మొదలుపెట్టింది ఎందుకంటే గూడూరుని జిల్లా చేయాలి. గూడూరుని జిల్లా ఎందుకు చేయాలని కొంతమందికి అనుమానాలు కూడా రావచ్చు. గూడూరుని జిల్లా చేసేదానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన ప్రదేశంగా గూడూరు ఎంచుకున్నాం. ఎందుకంటే కోతవేటు దూరంలో సర్వేపల్లి నియోజకవర్గం ఉంది. అదేవిధంగా పక్కనే నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి. ఇదే విధంగా చూసుకుంటే ఇది మిడిల్ ప్లేస్ లో ఉంది. రాబోయే రోజుల్లో రాపూర్ని కూడా కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తున్నారు. అందుకని గూడూరుని జిల్లా చేసి గూడూరు ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇదే క్రమంలో ఈ నెల 23వ తారీఖు అనగా మంగళవారం గూడూరు మొత్తం బంద్కు పిలుపునిస్తుంది. ఈ బంద్ని ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.